వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉట్టిగానే ఎవరు ఫేమస్ గారు, ఎవరు పడితే వాళ్ళకి ట్రెండింగ్ రాదు. హైదరాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదంలో మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన పబ్లిసిటీ పిచ్చి నిత్యం వార్తల్లో వైరల్ గా ఉండాలన్న కోరికే విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చిందా? విద్యా సంస్థల్లో సినిమా ఈవెంట్లు కండక్ట్ చేయడం సరైందేనా? గతంలో ఇలాంటి ఈవెంట్లలో జరిగిన విషాదాలు ఎవరికి పట్టవా? విద్యార్థులకు ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి చూస్తే, భారీ జనసందోహం మధ్య మల్లారెడ్డి యూనివర్సిటీలో టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక సమీపంలో క్లియర్ వ్యూ కోసం కొందరు అభిమానులు, విద్యార్థులు ఫ్లడ్ లైట్లు, సౌండ్ బాక్సులు అమర్చిన ఐరన్ పోల్ పైకి ఎక్కారు. దీంతో బరువు ఎక్కువై ఓ పోల్ పక్కకు ఒరిగింది. హీరో యష్ ప్రసంగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆయన వెంటనే స్పందించి అందరూ క్షేమంగానే ఉన్నారా, ఏమైందో చూడండి అని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా పోల్స్ ఎక్కిన వారు వెంటనే దిగేయాలని కోరారు. ఈ ఘటనలో ఓ విద్యార్థితో పాటు మరో 3 బయట వ్యక్తులు కూడా గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు, ఈవెంట్ ముగిసిన వెంటనే హీరో యష్ వెళ్లిపోతూ ఉండగా అభిమానులు ఒక్కసారి ముందుకు దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. సినిమా ఈవెంట్స్ అన్నాక ఇలాంటి హడావిడి మామూలే. అయితే గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన సంధ్యా థియేటర్లో రేవతి అనే మహిళ మరణించిన ఘటన, జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో జరిగిన తొక్కిసలాటలో రాజు అనే ఫ్యాన్ మృతి లాంటి ఘటనల నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. సినిమా సెలబ్రిటీల క్రేజ్ లో తొక్కిసలాట లాంటి ఘటనల ప్రమాదాలను చూస్తూనే అసలు టాక్సిక్ ఈవెంట్ కు మల్లారెడ్డి యూనివర్సిటీలో పర్మిషన్ ఎలా ఇచ్చారన్నది పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి తాను నిత్యం వార్తల్లో ఉండటం కోసమే తన పలుకుబడి ఉపయోగించి పర్మిషన్ తెచ్చుకున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైరల్ గా ఉండటం కోసం తమ విద్యా సంస్థ ప్రాంగణంలోనే స్టూడెంట్స్ ను రిస్క్ లో పెట్టడం సరైందేనా అని నిలదీస్తున్నారు. టాక్సిక్ ఈవెంట్ కు అనుమతిచ్చిన సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎవరు రానిచ్చారన్న ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? మల్లారెడ్డి వివరణ ఇస్తారా? మౌనంగానే ఉంటారా? సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్, టాక్సిక్ చిత్ర యూనిట్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో కొంతమంది గాయపడటం తప్ప ఎవరికీ ప్రాణహాని, నష్టం జరగలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదే ఏ విద్యార్థికైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు? చిత్ర యూనిటా, లేక మల్లారెడ్డా, లేక అక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారులా అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఇచ్చేదెవరు? వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉట్టిగానే ఎవరు ఫేమస్ గారు, ఎవరు పడితే వాళ్ళకి ట్రెండింగ్ రాదు. ఓన్లీ మల్లారెడ్డి. వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉట్టిగానే ఎవరు ఫేమస్ గారు, ఎవరు పడితే వాళ్ళకి ట్రెండింగ్ రాదు. ఓన్లీ మల్లారెడ్డి.